యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి కదా. మథురలో, బృందావన్లో చాలా చక్కగా పుష్కర స్నానాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఢిల్లీలో యమునా నది. యమునా నదికి ఇదంతా పారిశ్రామిక వ్యర్థాలు, అలాగే ఢిల్లీ డ్రైనేజ్ ఇవన్నీ వచ్చి ఇక్కడ కలవడం వల్ల ఎక్కువగా నీరు పైనుంచి ప్రవాహం లేకపోవడం వల్ల ఇది ఇలా ఉంది యమునా నది. ఇక్కడ ఎవరు స్నానాలు కూడా చేయడం లేదు. సో ఇది కొత్తగా కట్టిన వాసుదేవ ఘాట్. ఇది ఎక్కడుందంటే కాశ్మీర్ గేట్ మెట్రో స్టేషన్కి, అలాగే బస్ టెర్మినల్కి వెనకాలే ఉంది వాసుదేవ ఘాట్. కొత్తగా కట్టారు. ఇవి వరదలు ఎక్కువ నీరు ఉన్నప్పుడు గంగా హారతి ఇవ్వడానికి, యమునా హారతి ఇవ్వడం కోసం కట్టారు. ఈ ఘాటు కొత్తగా కట్టబడిన ఘాట్. వాసుదేవ్ ఘాట్ అంటారు. ఇక్కడ బోర్డు మీద రాసి ఉండడం మాత్రం వాసుదేవ, వీతో స్టార్ట్ అవుతుంది వాసుదేవ ఘాట్. వాసుదేవ్ ఘాట్కి అంతర్భాగంగా ఉన్న చిల్డ్రన్ పార్క్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ చాలా బాగా చేస్తున్నారు. చక్కని గ్రీనరీని పెంచుతున్నారు. చాలా అందంగా తయారు చేయబోతున్నారు దీన్ని. తయారీలో ఉన్న అందమైన చిల్డ్రన్ పార్క్. చక్కని ల్యాండ్స్కేప్స్ తయారు చేశారు. చాలా చక్కని గ్రీనరీ, అద్భుతమైన శిల్పాలు, కళా సంపదతో డెవలప్ చేస్తున్నారు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు. శ్రద్ధగా జరుగుతున్న ఈ నిర్మాణాలను చూస్తుంటే అనిపిస్తుంది ఢిల్లీలో యమునా నదికి మంచి రోజులు వస్తాయేమో అనిపిస్తుంది. చూడాలి మరి. ఇదైతే చాలా సుందరంగా ఉంది కదా, విశాలమైన ప్రాంగణంలో యమునా నది ఒడ్డున వాసుదేవ ఘాట్ అండ్ చిల్డ్రన్ పార్క్ నిర్మాణంలో ఉంది. చాలా బాగుంది. యమునకు మంచి రోజులు రావాలని కోరుకుందాం.